కొన్నిసార్లు ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలో ఉన్న ఫలంగా హఠాత్తుగా సమస్యలు ఊహించిన రీతిగా వచ్చి పడతా ఉంటాయి. జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా మనల్ని బాధిస్తూ ఉన్నప్పటికీ అనేక మందికి దేవుడు నన్ను వదిలేసాడా ఏంటి, దేవుడు నాతో ఉన్నాడా లేడా అనే సందేహం వారిలో ఉంటుంది. కానీ దేవుడు గతంలో వారి పక్షం చేసిన కార్యాలను బట్టి కానీ వారు కళ్ళారా చూసిన అద్భుతమైన కార్యాలని చూసినప్పటికి కూడా ఇప్పుడు భయపడుతూనే ఉంటారు, సందేహిస్తూనే ఉంటారు. కానీ నీ విశ్వాస జీవితంలో నీ నావ దారి తప్పుతుందేమో, నీ విశ్వాసం అనే నావను సరిచేయటానికి దేవుడు ఇలాంటి శోధనలు, ఇలాంటి కష్టాలు అనుమతించారేమో అని ఒకసారి నువ్వు ఆలోచించి నీ విశ్వాసం అనే నావను పరీక్షించుకో.